హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి సృజన్. సో ఫ్రైడే అయితే మార్కెట్కి వెళ్ళొచ్చాను. యాక్చువల్లీ మా దగ్గర థర్స్డే మార్కెట్ జరుగుతుంది అనమాట. బట్ అది మిస్ అయ్యి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళొచ్చి ఇది సాటర్డే మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట. లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడైనా ఫ్రెష్గా కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అందుకే నెక్స్ట్ డేనే పాలకూర పప్పు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మార్నింగ్ ఒక సర్ప్రైజ్ నా కోసం రెడీగా ఉంది కిచెన్లో. సో ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఈజీగా అయిపోయే రెసిపీసే నేను ఈ మధ్య లంచ్ బాక్స్లోకి అయితే షేర్ చేసుకుంటున్నా, లైక్ చూస్ చేసుకుంటున్నాను. ఏ ఆకుకూరైనా చేసుకునేటప్పుడు అంటే మోస్ట్లీ పప్పులోనే వేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు పిల్లలు ఎక్కువగా తినని ఇంగ్రీడియంట్స్ కూడా అందులో వేసేయాలన్నమాట. లైక్ క్యారెట్, బీట్రూట్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా అదే కుక్కర్లో వేసి ఒకసారి విజిల్ పెట్టేస్తే ఇంకా అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మనకి కర్రీలోకి వచ్చేస్తాయి. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఈరోజు క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే యాడ్ చేశాను. మనకి ఇంట్లో ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ పొటాటో, క్యారెట్, బీన్స్, ఇంకా బఠానీ అలాంటివి ఏదైనా యాడ్ చేయండి. నేను ఎప్పుడు ఏది పడితే అది ఏదో ఒకటి యాడ్ చేస్తూనే ఉంటాను. పప్పులో కూడా నార్మల్గా ఒకటే టైప్ ఆఫ్ కందిపప్పు తీసుకోవడం కంటే కందిపప్పు, పెసరపప్పు అలా ఒక 2-3 టైప్ ఆఫ్ మిక్స్డ్ పప్పులు తీసుకుంటే కూడా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఈరోజు కూడా కొంచెం ఎర్లీగానే లేసాను, ఎందుకంటే వెజిటేబుల్స్ అవి నిన్న తెచ్చుకున్నాం కదా, ఇంకా క్లీన్ చేయలేదన్నమాట. సో ఈరోజు మార్నింగ్ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో ఏదైనా చిన్న ఎక్స్ట్రా వర్క్ ఉన్నా కూడా కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాను. అండ్ డిషెస్ అయితే నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ పని ఏం లేదు మార్నింగ్కి. సో ఇంకా పప్పు అయితే కడిగేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను అనమాట. ఆకుకూరలు ఎప్పుడు కట్ చేసిన తర్వాత కడగొద్దు అంటారు, బట్ ఇంకా నాకు నిన్ననే తెచ్చాను కదా, సపరేట్ చేసుకోలేదు. సో ఇంకా ఈరోజు అలా కడగాల్సి వచ్చేసింది. స్టవ్ పైన అయితే ఒక పక్కన పప్పు పెట్టేసుకున్నాను, పక్కన నిన్న ఇడ్లీ కోసం నానబెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ రైస్ను పప్పు. ఇడ్లీ కోసం బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. సో ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఇంకా కుక్కర్లో అయితే వేసేయాలనుకున్నవన్నీ వేసేస్తా. ఆకులు, టొమాటో, మిర్చి, ఇంకేదైనా వెజిటేబుల్స్ వేయాలంటే కూడా వేసేస్తాను. నేనైతే ఈసారి ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ రైస్తో పట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇడ్లీ రవ్వతో చేస్తారు కదా. సో ఫస్ట్ టైం నేను ఇడ్లీ బియ్యం తెచ్చుకొని ట్రై చేశాను. అది కూడా చాలా మంచిగా ఫర్మెంట్ అయ్యింది. నేను చూపిస్తాను చూడండి. ఇడ్లీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తాయని. అండ్ ఇంకా నేను దాంట్లో ఏం కూడా వేయలేదన్నమాట. బట్ ఎవరో ఒక టిప్ చెప్పారు, లైక్ ఉప్పు వేసి కలిపి పెట్టి ఫర్మెంట్ చేయాలి ముందు రోజు నైట్ అని చెప్పేసి. సో ఆ టిప్ అయితే ఫాలో అయ్యాను. మేబీ దానివల్ల ఇంత మంచిగా ఫర్మెంట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. ఎవరికైతే ఎప్పుడు చేసినా పొంగట్లేదు పిండి అట్లా అనుకుంటే, పులవట్లేదు అనుకుంటే ఒకసారి అలా ఉప్పేసి కలిపి పెట్టి చూడండి. అప్పుడప్పుడు పప్పులో చింతపండు కూడా వేస్తాను ఒకవేళ టొమాటోస్ లేకపోతే. బట్ టొమాటోస్ ఎక్కువ ఉంటే ఒక 2-3 వరకు యాడ్ చేస్తాను, చింతపండు స్కిప్ చేస్తాను అనమాట. ఏదో ఒకటి కొంచెం పులుపు కోసం వేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది, అంటే నాకైతే నచ్చుతుంది. బట్ ఎలా చేసినా ఇంట్లో మమ్మీ చేసినట్టు, అమ్మమ్మ చేసినట్టు అయితే రాదన్నమాట. ఎవరి టేస్ట్ వాళ్ళకే. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, సేమ్ ప్రాసెస్ చేస్తాము, బట్ టేస్ట్ అయితే అస్సలు సేమ్ ఉండదు. అసలు ఒకసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు అవి కూడా వీడియో తీసి షూట్ చేసుకొని నెక్స్ట్ టైం అవి చూసి మరీ ప్రాక్టీస్ చేస్తాను. మేబీ అప్పుడైనా సేమ్ వస్తుందో రాదో చూస్తాను ఇంకా. సో ఇప్పుడైతే ఇంకా బీట్రూట్ను క్యారెట్ అయితే యాడ్ చేస్తా అని చెప్పాను కదా, అది పీల్ చేస్తున్నాను. ఈ మధ్య నాకైతే ఈ పీలర్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. యాపిల్స్కి కానీ బీట్రూట్, క్యారెట్ అన్నింటికి ఇంకా అసలు పీలర్ లేకపోతే పని అవ్వట్లేదు. చాలా హెల్ప్ అవుతుంది. అది ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ కొన్న పీలర్ అనమాట. బట్ అది నా కోసమే మా ఇంటికి వచ్చినట్టుంది, మా మమ్మీ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. సో అదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా పప్పు అయితే ఒక స్టవ్ పైన పెట్టేశాను. నేను ఒక 5-6 విజిల్స్ పెడతాను. చూడండి పిండి చాలా మంచిగా ఫర్మెంట్ అయిందని చెప్పాను కదా. అసలు ఓన్లీ ఒక
8 అవర్స్ పాటు ఫర్మెంట్ చేశాను. 4 అవర్స్ సోక్ చేశాను. తర్వాత మిక్సీ పెట్టుకొని ఇంకా నైట్ అంతా లోపల పెట్టాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్కి ఈ మాత్రం ఫర్మెంట్ అవ్వడం అయితే చాలా బెటర్. ఇంకా 8 వరకు అయితే ఇంకా చాలా మంచిగా అయింది. ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకో ప్యాన్ పైన చట్నీ కూడా రెడీ చేసి ఇస్తున్నాను. ప్రతిసారి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు అయితే అదే నైట్ క్లీన్ చేసుకొని మార్నింగ్ ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటాను. బట్ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నైట్ అసలు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు నాకైతే. అండ్ అందుకే మార్నింగ్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇవి క్లీన్ చేసుకునే లోపు పప్పు విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. చట్నీకి కూడా రెడీ చేసుకున్నాను కదా, అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. రైస్ కొంచెం మా పాప వరకు రైస్ పెట్టాను, బికాజ్ ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ చల్లగైపోతుంది, తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఓన్లీ పాప వరకు రైస్ పెట్టేశాను. సో లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ అవర్స్లో అసలు ఇంత చలి ఉంటుంది, స్వెటర్ లేకుండా అసలు ఏ పని చేయలేకపోతున్నాను. అండ్ ఇంకా చిన్న చిన్న ఇడ్లీ ప్లేట్స్లో అయితే మా చిన్న పాపకి ఇడ్లీస్ పెట్టాను. కొంచెం చిన్న చిన్నవి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. అండ్ ఇడ్లీ వేసేటప్పుడు అయితే కొంచెం అందులో క్యారెట్ వేసాను అనమాట. సో ఇడ్లీస్ అయితే స్పాంజీగా వచ్చాయి. నాకు చాలా మంచిగా అనిపించింది, బికాస్ ఫస్ట్ టైం అని చెప్పాను కదా చేయడం. అండ్ మీతో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మేమైతే నెక్స్ట్ మంత్ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఆ ట్రిప్ ఎక్కడికి, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదైతే నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదైతే నా ఒక చిన్న మినీ మార్నింగ్ రొటీన్ అనమాట. సో రెసిపీస్ మారుతున్నా కూడా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. హెయిర్ కట్ వీడియో, గుండు వీడియో కోసం కమెంట్ చేస్తున్నారు, బట్ అవి నా దగ్గర అప్లోడ్ చేయడానికి లేవు. ఉన్న ఒక్క వీడియో నేను అప్లోడ్ చేసేసాను. సో అంతకంటే ఇంకా నా దగ్గర ఏం వీడియోస్ కానీ ఏం లేవు. సో చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.